ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకున్న. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశీరుడుగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మానవ రూపమును దాల్చి జన్మించి మానవులందరి కొరకు అనేక అద్భుత కార్యాలను చేసి అనేక మందిని రక్షిస్తూ అనేక రీతులుగా ఆయన పరిచర్యను కొనసాగించి చివరకు తండ్రి యొక్క చిత్తానుసారముగా ఆయన శ్రమలను అనుభవించి రక్తాన్ని చిందించి మరణించి 3వ దినము మృత్యుంజయుడిగా ఆయన పునరుద్ధానుడై లేచినటువంటి విధానము మనందరికీ తెలిసిన విషయమే. ఆయన రక్షకుడని లోకము జనములలో ప్రకటింపబడింది. ఆయన రక్షకుడు. ఎందుకు ఆయన రక్షకుడుగా ఉంటున్నాడంటే, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించేదానికి ఆయన రక్షణతో కర్తగా ఈ లోకంలో జన్మించాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని తన ప్రజలు తన స్వరూపమందు నిర్మించుకున్నటువంటి ప్రజలు, తమ పోలిక చొప్పున సృష్టించుకున్నటువంటి ప్రజలు చెడిపోయి హీన స్థితిలో పాపములో నలిగిపోతూ దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని రక్షించేదానికి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. ఎందుకనగా మనము నాశనమైపోవట తండ్రికి ఇష్టం లేదు. మనం నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. మనల్ని రక్షించేదానికి, మనల్ని కాపాడేదానికి, మనల్ని స్వస్థపరిచేదానికి, ఆయన జీవ మార్గంలో మనల్ని నడిపించేదానికి ఆయన ఈ లోకంలోకి యేసుక్రీస్తు వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన గొప్ప త్యాగం, ప్రాణత్యాగము చేశాడు. నశించిపోతున్నటువంటి వారిని రక్షించాడు. నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాడు. నీవు నేను నశించిపోయేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ నాశనకరమైనటువంటి గుంటలో నుండి, నాశనకరమైనటువంటి గుంట అనగా పాపము, ఆ పాపములో నుండి మనల్ని పైకి లేపి ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆయన ప్రియమైనటువంటి కుమారులుగా మార్చుకొని ఉంటున్నారు. ప్రజలు అనేక రీతిలుగా పడిపోయి ఉంటున్నారు పాపంలో. వారందరూ కూడా మనము పాత నిబంధన గ్రంథానికి, కొత్త నిబంధన గ్రంథానికి మనము చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు అనేక రీతిలుగా దేవుడు వారిని కాపాడాడు, రక్షించాడు. అయినా కూడా వారు లోబడనొల్లనిటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. ఈ యొక్క క్రొత్త నిబంధన కాలం మధ్యకాలంలో 400 సంవత్సరములు డార్క్ ఏజ్గా, చీకటి యుగంగా ఉంటున్నది. ప్రజలు చీకటిలో మగ్గుతూ ఉంటున్నారు. రక్షించేటువంటి రక్షకుడి కొరకు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అందుకొరకే వారి యొక్క ఎదురు చూపును గ్రహించి అంతకుముందు అనేక మంది ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా అనేక రీతిలుగా తన ప్రజలను రక్షించినట్లుగా మనం చూస్తుంటున్నాం. రక్షణ మార్గంలో నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయినా కూడా త్రోవ తప్పి తిరుగుతూ
పాపంలో జీవిస్తున్నటువంటి వారిని రక్షించేదానికి మరి క్రీస్తు ఈ లోకంలో జన్మించి తన ప్రాణంగా మరి ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి ఆయన మూడవ రోజు మృత్యుంజయుడిగా లేచాడు. అందుకే ఆయన నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఎందుకనగా మనం నశించిపోవటానికి ఇష్టం లేదు. ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలని ఆయన చిత్తమై ఉంటున్నది. ఒక్కరు కూడా నశించిపోకూడదు. ఎందుకనగా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పులో మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి మనము నశించిపోవటానికి ఇష్టం లేదు. కాబట్టి మన కొరకు ఆయన రక్షకుడుగా లోకాన్ని రక్షించేటువంటి లోకరక్షకుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను రక్షించుకొని ఆయన ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉంచుకునేదానికి ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.